చేతులతో నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి యేసుక్రీస్తు యొక్క చేతులకు రేకులు దిగగొట్టబడినాయి. నీ తప్పుడు తలంపులను బట్టి యేసుక్రీస్తు యొక్క శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన మోహపు చూపులను బట్టి యేసుక్రీస్తు యొక్క ముఖం మీద ఉమ్మివేయబడింది. మన తప్పుడు తిరుగుళ్లను బట్టి యేసుక్రీస్తు యొక్క పాదాలు సిలువకు కొట్టబడినాయి. మనం శరీరంతో చేసిన పాపిష్టి నీచమైన కార్యాలను బట్టి యేసుక్రీస్తు యొక్క శరీరము దున్నివేయబడింది. మనం అందరం చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు మరణ శిక్ష రావవలసి ఉంది. కానీ యేసుక్రీస్తు నా స్థానంలో తానే మరణ శిక్షను భరించాడు. ఇక నీకు నాకు శిక్ష లేనే లేదు. కానీ వినో, నీవు చేసిన ప్రతి పాపమును క్షమించుటకు ఆయన ఒక్కడే అధికారము కలిగిన వాడు. అలా క్షమించడానికి ఈ లోకానికి వచ్చిన యేసును నువ్వు అంగీకరించకపోతే, క్షమాభిక్షను ప్రసాదించే క్రీస్తును కాదనుకుంటే, నిన్ను తప్పించగలిగిన వాడు ఈ లోకంలో ఎవడున్నాడు? నీకు రాబోతున్న నరక శిక్ష నుండి తప్పించగలిగిన నాథుడు ఎవరున్నారు? కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావు? సహోదరుడా, సహోదరు